మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం అష్టమి. రాత్రికి ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. సాధారణంగా శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను, భోగభాగ్యాలను ప్రసాదించే ఆ మహాలక్ష్మిని శుక్రవారం నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారి ఇంట్లో దారిద్ర్యం అనేది దరిచేరదని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇక అష్టమి తిథి విషయానికి వస్తే ఇది శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవికి, పరాశక్తికి అంకితం చేయబడిన రోజు. ఈ 2 విశేషాలు ఒకే రోజు రావడం వల్ల ఆ రోజు చేసే పూజలు, తంత్రాలు, పరిహారాలకు ఎంతో శక్తి ఉంటుంది. అప్పుల బాధతో సతమతమయ్యేవారు, ఆర్థికంగా ఎదగాలనుకునేవారు, వ్యాపారంలో నష్టాలు చూస్తున్నవారు ఈ రోజును అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు వీలైతే మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి ఆలయానికి, అంటే దుర్గాదేవి లేదా లక్ష్మీదేవి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మీపై ఉన్న ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు ఇంటి వద్ద అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. కనీసం అమ్మవారి ముందు ఒక దీపం పెట్టి నమస్కారం చేసుకున్నా చాలు, మహాపుణ్యం వస్తుంది. ఇక ఈ అద్భుతమైన పర్వదినాన ఆవాలను ఒక ప్రత్యేక ప్రదేశంలో పడియేయడం ద్వారా 4 వైపుల నుండి ధనం మీ ఇంటికి దూసుకు వస్తుంది. కష్టాలన్నీ పోయి ధనలాభం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆవాలను ఎక్కడ పడేయాలి, ఈ పరిహారం ఎలా చేయాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను చూసే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః అని కామెంట్ చేయండి. ఒకానొక ఊరిలో అనురాధ అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె స్వభావం చాలా నెమ్మది, ఎప్పుడూ దైవచింతనతో గడుపుతూ ఉండేది. అనురాధ భర్త పేరు శ్రీధర్. శ్రీధర్ తల్లిదండ్రులు సరస్వతి మరియు విశ్వనాథం. ఆ కుటుంబ పరిస్థితి వర్ణనాతీతం. ఎంత పేదరికమంటే రోజు గడవడమే వారికి గగనమైపోయేది. ముసలివారైన సరస్వతి, విశ్వనాథన్ దంపతులు వయసు పైబడటంతో ఏ పని చెయ్యలేక ఇంట్లోనే ఉండేవారు. ఆ కుటుంబ భారమంతా శ్రీధర్ భుజాల మీదనే ఉండేది. శ్రీధర్ ఒక చిన్న పాత ఇనుప ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పనిచేస్తూ వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకుచ్చేవాడు. అనురాధ ఎన్ని కష్టాలు ఉన్నా భగవంతుడి మీద భారం వేసి ఉన్నంతలో ఇంటిని చక్కదిద్దుకునేది. ఒకరోజు ఉదయం పూట సరస్వతి చాలా దిగులుగా కూర్చుని ఉండటం అనురాధ గమనించింది. అత్తయ్య గారి ముఖంలో ఉన్న ఆవేదనను చూసి ఉండబట్టలేక, ఏమైంది అత్తయ్య గారు, ఎందుకంత భారంగా నిట్టూరుస్తున్నారు, మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పండి అని అడిగింది. అప్పుడు సరస్వతి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, ఏం చెప్పమంటావమ్మాయి, మన రాత ఇలా ఉంది. మొన్నటి వరకు మీ మామయ్య గారు కూడా ఏదో ఒక చిన్న పనికి వెళ్ళి 4 డబ్బులు తెచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. మంచం దిగలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో సంపాదించేది కేవలం శ్రీధర్ ఒక్కడే. అతని చిన్న జీతంతో 4 మనుషులం ఎలా బ్రతకాలి? అద్దె కట్టాలి, మందులు కొనాలి, కడుపు నిండా తిండి తినాలి. ఇవన్నీ తలుచుకుంటే గుండె చెరువవుతుంది అని తన ఆవేదనను వెళ్ళగక్కింది. అప్పుడు అనురాధ అత్తగారిని ఓదారుస్తూ, అత్తయ్య గారు, కష్టాలనేవి ఎవరికీ శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది. మనకు కావాల్సింది కాస్త ఓపిక, దైవం మీద నమ్మకం. పోనీ నేనైనా బయట ఏదైనా పని వెతుక్కుంటాను, ఎక్కడైనా ఇంటి పను, వంట పను దొరుకుతుందేమో చూస్తాను అంది. దానికి సరస్వతి నిరాశగా, ప్రయత్నం చేయలేదని కాదు అమ్మాయి, ఈ రోజుల్లో చదువు లేని వారికి, నైపుణ్యం లేని వారికి పనులిచ్చేవారు ఎవరున్నారు? చుట్టుపక్కల అడిగినా ఎవరూ పనివ్వడానికి ముందుకు రావడం లేదు. అంతా మన దురదృష్టం అని నిట్టూర్చింది. అనురాధ సరేనని అత్తగారికి ధైర్యం చెప్పి పనుల్లో పడింది. మరోవైపు శ్రీధర్ రోజూలాగే తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేసి దేవుడికి నమస్కారం చేసి ఫ్యాక్టరీకి బయలుదేరాడు. ఆ రోజు నెల ఆఖరు కావడంతో జీతం వస్తుందని, ఇంటి అవసరాలు తీరుతాయని అతనికి చిన్న ఆశ. రోజంతా చెమటలు చిందేలా కష్టపడ్డాడు. సాయంత్రం కాగానే జీతం డబ్బుల కోసం ఫ్యాక్టరీ మేనేజర్ ప్రసాద్ గద్ది వద్దకు వెళ్ళాడు. ప్రసాద్ శ్రీధర్ చేతిలో నెల జీతం పెడుతూ మొహం చాటేస్తూ, శ్రీధర్, ఇది నీ నెల జీతం.
ఇక రేపటి నుండి నువ్వు పనికి రానవసరం లేదు. కంపెనీ పై అధికారులు పాత వర్కర్లందరినీ తీసేసి కొత్త యంత్రాలను, వాటిని నడిపే కొత్త వారిని నియమించుకోవాలని పై అధికారులు నిర్ణయించారు. ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు, నేను కూడా నిస్సహాయుణ్ణి అని చెప్పాడు. ఆ మాట వినగానే శ్రీధర్ కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. చేతిలో ఉన్న జీతం డబ్బులు వణుకుతుంటే, అయ్యా, అలా అంటే ఎలా? నా కుటుంబమంతా నా ఈ చిన్న ఉద్యోగం మీదనే ఆధారపడి ఉంది. నా తల్లిదండ్రులు వృద్ధులు, భార్య ఇంట్లో ఉంది. ఇప్పుడు నేను రోడ్డును పెడితే మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు? దయచేసి నన్ను పనిలో ఉంచుకోండి, ఎంత కష్టమైనా చేస్తాను అని ప్రాధేయపడ్డాడు. కానీ ప్రసాద్ వినలేదు. క్షమించు శ్రీధర్, నేనేమీ చేయలేను. ఇప్పటికీ అందరికీ నోటీసులు ఇచ్చేశారు, నువ్వు వెళ్ళొచ్చు అని కఠినంగా చెప్పేశాడు. శ్రీధర్ భారమైన హృదయంతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. అతని ముఖం చూడగానే అనురాధకు ఏదో జరిగిందని అర్థమైపోయింది. ఏమైందండి, అంత దిగులుగా ఉన్నారు? జీతం రాలేదా? ఇంటి అద్దె గురించి యజమాని ఇక్కడికి వచ్చి వెళ్లారు అని అడిగింది. అప్పుడు శ్రీధర్, జీతం వచ్చింది అనురాధ, కానీ నా ఉద్యోగం పోయింది. రేపటి నుండి నేను ఖాళీ. నాతో పాటు పాత వాళ్ళందర్నీ తీసేశారు. ఇప్పుడు మా నాన్న మందులకు, మన తిండికి డబ్బులెక్కడి నుండి వస్తాయి అని ఆవేదనతో అన్నాడు. ఆ మాటలు విన్న సరస్వతి, విశ్వనాథం హతాశులయ్యారు. ఉన్న ఒక్క ఆధారం పోవడంతో ఆ ఇల్లు నిశ్శబ్దంలో మునిగిపోయింది. శ్రీధర్ తెచ్చిన ఆ కొద్దిపాటి జీతంతో ఇంటి అద్దె కట్టేశారు. మిగిలిన కొద్ది డబ్బుతో కొంత బియ్యం, పప్పులు కొన్నారు. ఆ ఉన్నదాంతోనే పొదుపులా గడపాలని నిర్ణయించుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. శ్రీధర్ రోజు పొద్దున్నే లేచి ఊరంతా ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు. కానీ ఎక్కడా అవకాశం దొరకడం లేదు. ఈ క్రమంలో విశ్వనాథం ఆరోగ్యం మరింత క్షీణించింది. ఒకరోజు రాత్రి ఆయనకు విపరీతమైన దగ్గు మొదలైంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. సరస్వతి కంగారు పడుతూ, ఓయ్ వింటున్నారా, మీ ఆరోగ్యం మరీ పాడవుతోంది, ఇలా అయితే ఎలా అని ఏడ్చేసింది. వెంటనే ముందుకు వచ్చి, అత్తయ్యగారు, మావయ్య గారిని ఇలా చూడలేం. వీధి చివర ఒక చిన్న ధర్మాస్పత్రి ఉంది కదా, అక్కడికి తీసుకెళ్దాం పదండి అంది. దానికి విశ్వనాథం నీరసంగా, ఆస్పత్రికి వెళ్తే డబ్బులవుతాయి కదమ్మా, మన దగ్గర ఏమున్నాయని అన్నాడు. పర్వాలేదు మావయ్య గారు, అక్కడ డాక్టర్ గారు చాలా దయామయుడు, పేదవారికి ఉచితంగానే చూస్తారు, ముందు మీది రండి అని బలవంతంగా ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ గారు విశ్వనాథంని పరీక్షించి అనురాధతో ఇలా అన్నారు, అమ్మా, మీ మావయ్య గారికి పెద్ద జబ్బేమీ లేదు, కానీ ఆయన శరీరం చాలా నీరసంగా ఉంది. కనీస పోషకాహారం కూడా అందుతున్నట్లు లేదు. ఈ వయసులో 3 పూటలా కడుపు నిండా పౌష్టికాహారం తీసుకోవాలి. అలా అయితేనే ఆయన కోలుకుంటారు. మందుల కంటే ముందు ఆయనకు మంచి తిండి ముఖ్యం అని చెప్పారు. ఆ మాటలు విన్న అనురాధ మనసు చివుక్కుమంది. తమ దగ్గర ఒక పూట తినడానికి తిండి లేని పరిస్థితిలో 3 పూటలా పౌష్టికాహారం ఎలా పెట్టగలమని బాధపడింది. ఆస్పత్రి నుండి వస్తుండగా, అత్తయ్యగారు, మీరు మావయ్య గారిని తీసుకొని ఇంటికి వెళ్ళండి, నేను బజారులోకి వెళ్ళి కాస్త కూరగాయలు తీసుకొని వస్తాను అని చెప్పి వారిని పంపించేసింది. తన దగ్గరున్న కొద్దిపాటి చిల్లర నాణ్యాలను పట్టుకుని మార్కెట్కు వెళ్ళింది. కానీ అక్కడ ధరలు చూసి ఆమెకు కళ్ళు తిరిగాయి. ఆ కొద్ది డబ్బుకు ఒక పూటకు సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు. ఏమి చేయలేక ఖాళీ చేతులతో వెనుతిరిగింది. దారిలో నడుస్తుండగా అనురాధ కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు. దేవుడా, మాకెందుకీ పరీక్ష? నీ మీద భారం వేసి బతుకుతున్నాం కదా, కనీసం మా మావయ్య గారికి మంచి తిండి పెట్టే మార్గం కూడా చూపవా అని మనస్సులో వేడుకుంది. సరిగ్గా అప్పుడే ఎదురుగా ఒక తేజోవంతురాలైన స్త్రీ కనిపించింది. ఆమె రూపం ఎంతో ప్రశాంతంగా, అందంగా ఉంది. ఆమె అనురాధ దగ్గరకు వచ్చి, ఏమ్మా, ఎందుకంతగా బాధపడుతున్నావు? నీ కళ్ళలో ఏదో తెలియని ఆవేదన కనిపిస్తోంది అని అడిగింది. అనురాధ ఆ స్త్రీని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, మీరెవరూ నాకు తెలియదు, కానీ నా కష్టాలు చూసి అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను అంటూ తన ఇంటి పరిస్థితిని, భర్త ఉద్యోగం పోవడాన్ని, మావయ్య అనారోగ్యాన్ని వివరించింది. అప్పుడు ఆ స్త్రీ చిరునవ్వుతో, చూడు తల్లి, కష్టసుఖాలు అనేవి చక్రంలా తిరుగుతూ ఉంటాయి. గత జన్మ కర్మల వల్ల కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కానీ దైవ కృప ఉంటే ఏ కర్మైనా తొలగిపోతుంది. నువ్వు భక్తిపరుదాలివని నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది. నువ్వు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలంటే లక్ష్మీదేవిని శరణు వేడుకోవాలి అని చెప్పింది. అమ్మా, నేను రోజూ పూజ చేస్తాను, కానీ దారిద్ర్యం వదలడం లేదు అని అనురాధ అంది. అప్పుడు ఆ స్త్రీ, ముందుగా రాబోయే శుక్రవారం నాడు శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. ఈ వ్రతం సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది.
పూర్వం చారుమతి అనే ఒక సాధ్వికి అమ్మవారు స్వయంగా కలలో కనిపించి ఈ వ్రత విధానాన్ని చెప్పారు. ఆ వ్రతాన్ని భక్తితో చేస్తే ఎంతటి దరిద్రమైనా తొలగిపోతుంది. వ్రతం రోజున కలశం ఏర్పాటు చేసి అందులో లక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజించు. నీ దగ్గర ఉన్నదాంతోనే నిరాడంబరంగా చేసిన అమ్మవారు మెచ్చుకుంటారు. పూజ తర్వాత కనీసం 2 ముత్తైదువులకు వాయనమివ్వు. నీ సమస్యలన్నీ తీరిపోతాయి అని వివరించింది. అంతా చెప్పి ఆ స్త్రీ మాయమైపోయింది. అనురాధకు ఆ మాటలు విన్నాక ఏదో తెలియని ధైర్యం వచ్చింది. ఇంటికి వెళ్ళి అత్తగారితో ఈ విషయం చెప్పింది. సరస్వతి కూడా, అవునమ్మా, మన పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆ తల్లిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదు, అలాగే చేద్దాం అంది. శ్రావణ శుక్రవారం వచ్చింది. ఇంట్లో ఏమీ లేకపోయినా అనురాధ తన దగ్గర ఉన్న చిట్ట చివరి కొద్దిపాటి డబ్బుతో ఒక కొబ్బరికాయ, కొన్ని తమలపాకులు, 2 అరటిపండ్లు కొనుక్కొని వచ్చింది. ఇల్లు శుభ్రం చేసి ఒక పీట మీద బియ్యం పోసి రాగి చెంబుతో కలశం పెట్టి ఆ కొబ్బరికాయను అమ్మవారి ముఖంలా భావించి అలంకరించింది. ఆమె దగ్గర బంగారు నగలు లేవు, పట్టు వస్త్రాలు లేవు. అయినా సరే ఎంతో భక్తితో తన దగ్గర ఉన్న సాదాసీదా పూలతో పూజ చేసింది. తల్లి వరలక్ష్మి, నీకు సమర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు. ఈ 2 పండ్లు నా నిష్కల్మసమైన భక్తి తప్ప నేను నీకు ఏమీ ఇవ్వలేను. మా ఇంటి దరిద్రాన్ని దూరం చేయి తల్లి అని కన్నీళ్లతో ప్రార్థించింది. పూజ పూర్తయింది. కానీ వాయనం తీసుకోవడానికి ఎవరూ రాలేదు. తమలాంటి పేదవారి ఇంటికి వాయనం తీసుకోవడానికి ఎవరు వస్తారులే అని అనురాధ బాధపడింది. తన అత్తగారికి ఒక వాయనమిచ్చింది. కానీ నియమం ప్రకారం మరొకరికి ఇవ్వాలి. సరిగ్గా అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అనురాధ వెళ్ళి తలుపు తీయగా మార్కెట్ దారిలో కలిసిన ఆ అందమైన స్త్రీ నిలబడి ఉంది. అనురాధ ఆనందానికి అవధులు లేవు. అమ్మా, మీరు వచ్చారా? ఎంత మంచి పని చేశారు. మీరే నాకు ఈ వ్రతం గురించి చెప్పారు. ఇప్పుడు మీరే వాయనం తీసుకోవడానికి వచ్చారు. దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించింది. ఆ స్త్రీ లోపలికి వచ్చి పూజని చూసి సంతోషించింది. అనురాధ ఎంతో భక్తితో వాయనాన్ని ఆ స్త్రీకి సమర్పించింది. ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ స్త్రీ రూపం ఒక్కసారిగా మారిపోయింది. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి సర్వాభరణ భూషితయై దర్శనమిచ్చింది. ఆ తేజస్సును చూడలేక అందరూ కళ్ళు మూసుకుని సాష్టాంగ నమస్కారం చేశారు. అమ్మవారు ప్రసన్నంగా, బిడ్డ అనురాధ, నీ భక్తికి నేను మెచ్చాను. లోకమంతా ఆడంబరాల కోసం, గొప్పల కోసం వ్రతాలు చేస్తుంటే నువ్వు కటిక దరిద్రంలో ఉండి కూడా నాకు మనసును అర్పించావు. ఇక నుండి మీ ఇంట్లో కరువు అనే మాట వినిపించదు. మీ భక్తికి మెచ్చి నేను ఇచ్చే వరాన్ని స్వీకరించు అని పలికింది. అమ్మవారు అదృశ్యమవ్వగానే ఆ చిన్న పూరి గుడిసె కాస్త వెలుగులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ధనధాన్యాలు, బంగారు నాణేల రాసులు దర్శనమిచ్చాయి. శ్రీధర్కి పాత ఫ్యాక్టరీ కంటే పెద్ద సంస్థలో ఉన్నత ఉద్యోగం వచ్చింది. విశ్వనాథం ఆరోగ్యం తక్షణమే కుదుటపడింది. ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులన్నీ ఒక్క క్షణంలో మటుమాయమైపోయాయి. అనురాధ భక్తి వల్ల ఆ పేద కుటుంబం సిరి సంపదలతో తులతూగింది. అప్పటి నుండి ఆ ఊరిలో అందరూ భక్తితో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. దేవుడు కోరుకునేది కేవలం భక్తిని మాత్రమే, ఆడంబరాలను కాదు అనే సత్యాన్ని ఆ గ్రామం గ్రహించింది. అనురాధ మరియు ఆమె కుటుంబం సుఖ సంతోషాలతో శేష జీవితాన్ని గడిపారు. ఇక వీడియోలోకి వెళితే, ముఖ్యంగా ఈ అష్టమి మరియు శుక్రవారం కలిసి వచ్చిన రోజున దుర్గాదేవి గుడిలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల ఎటువంటి జాతక దోషాలైనా తొలగిపోతాయి. వీటిని రాహుకాల దీపాలు అని పిలుస్తారు. ఈరోజు రాహుకాల సమయంలో నిమ్మకాయలను సగానికి కోసి గుజ్జును తీసేసి వాటిని లోపలి వైపుకు తిప్పి, అంటే నిమ్మకాయ తొక్క లోపలికి ఉండేలా గుజ్జు భాగం బయటకు వచ్చేలా బోర్లించి అందులో నువ్వుల నూనె లేదా నెయ్యి పోసి గుడిలో దీపారాధన చెయ్యాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు, కుజ దోషాలు మరియు శని ప్రభావం తగ్గిపోయి మనశ్శాంతి లభిస్తుంది. ఈ దీపాలు పెట్టినప్పుడు అమ్మవారికి మీ కష్టాలను విన్నవించుకుంటే త్వరలోనే మంచి మార్పు కనిపిస్తుంది. ఇక ఆవాల విషయానికి వస్తే, ఆవాలు కేవలం వంటగదిలో వాడే పోపు గింజలు మాత్రమే కావు. శాస్త్ర ప్రకారం ఆవాలకు ధనాన్ని ఆకర్షించే శక్తి, మనీ అట్రాక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఆవాలు మన కష్టాలను తొలగించి ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆవాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవి చాలా చిన్నవిగా ఉన్నప్పటికీ వీటిలో అనంతమైన శక్తి దాగి ఉంటుంది.
ప్రాచీన కాలం నుండి ఆవాలను రక్షణ కోసం మరియు ఆర్థిక సమృద్ధి కోసం తాంత్రిక పరిహారాల్లో వాడుతున్నారు. ఆవాలు లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తారు. వీటిలో ఉండే ఘాటైన తత్వం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు, దృష్టి దోషాలు, గ్రహ దోషాలు ఇట్టే తొలగిపోతాయి. ఆవాలు అనేవి కేతుగ్రహానికి మరియు శనిగ్రహానికి సంబంధించిన కొన్ని దోషాలను కూడా అదుపు చేస్తాయి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపడానికి ఆవాల ధూపం వేయడం ఒక పద్ధతి. ఆవాలు సాక్షాత్తు శక్తి స్వరూపాలు. వీటిని పసుపు రంగు ఆవాలు మరియు నలుపు రంగు ఆవాలు అని 2 రకాలుగా చూస్తాం. నలుపు ఆవాలు దృష్టి దోష నివారణకు, శత్రుబాధల తొలగింపుకు ఉపయోగిస్తే, పసుపు ఆవాలను ఐశ్వర్య ప్రాప్తి కోసం వాడుతుంటారు. ఆవాలు చల్లిన చోట దుష్టశక్తులు ఉండలేవు. అందుకే పూర్వం ఇల్లు చుట్టూ ఆవాలు చల్లేవారు. ఆవాలలో ఉన్న విద్యుత్ శక్తి ధన రేణువులను ఆకర్షిస్తుంది. చిన్న గింజలోనే బ్రహ్మాండం దాగి ఉన్నట్లు ఈ చిన్న ఆవాలు మీ పేదరికాన్ని తుడిచిపెట్టే శక్తిని కలిగి ఉంటాయి. ధన సమస్యలు ఉన్నప్పుడు ఆవాలతో చేసే పరిహారాలు వెంటనే ఫలితాన్నిస్తాయి. ఎందుకంటే ఆవాలకు గాలిలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్లను గ్రహించి వాటిని మన ఇంటి వైపు మళ్లించే గుణం ఉంటుంది. ఆవాల ఘాటు కేవలం రుచికి మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు ఆవాలను సిద్ధార్థ అని కూడా పిలిచేవారు. అంటే కార్యాలు సిద్ధించేవి అని అర్థం. కాబట్టి ఈ అష్టమి శుక్రవారం నాడు ఆవాల పరిహారం చేయడం వల్ల మీరు ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. ఇక మనం పరిహారం విషయానికి వస్తే, ఈ పరిహారాన్ని రేపు రాత్రి 7 గంటలు దాటిన తర్వాత మాత్రమే చేయాలి. రాత్రిపూట శక్తులు చురుకుగా ఉంటాయి కాబట్టి పరిహార ఫలితం అధికంగా ఉంటుంది. ముందుగా మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని మనస్సులో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ 1 స్పూన్ ఆవాలను తీసుకోండి. వీటిని ఒక తెల్లటి కాగితం, ప్లెయిన్ పేపర్ పైన వేయండి. ఆ కాగితంలో ఆవాలతో పాటు 2 ఎండుమిరపకాయలను ఉంచండి. ఎండుమిరపకాయలు మీపై ఉన్న దృష్టిని, మీ ఎదుగుదలను అడ్డుకునే అడ్డంకులను తొలగిస్తాయి. అలాగే అందులో 1 యాలక్కాయను కూడా ఉంచండి. యాలక్కాయ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఇది ధనాన్ని మరియు సుగంధభరితమైన అవకాశాలను ఆకర్షిస్తుంది. తర్వాత అందులో చిటికెడు పసుపు మరియు చిటికెడు కుంకుమను వేయండి. పసుపు మరియు కుంకుమలు మంగళకరమైనవి మరియు శుభ సూచకాలు. ఇప్పుడు ఆ కాగితాన్ని జాగ్రత్తగా ఒక పొట్లంలాగా కట్టండి. ఇలా సిద్ధం చేసుకున్న పొట్లాన్ని మీ చేతిలోకి తీసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం, మెయిన్ డోర్ వద్దకు వెళ్ళి బయట నిలబడి ఆ పొట్లంతో మీ ఇంటికి దిష్టి తీయండి. అంటే 3 సార్లు క్లాక్ వైజ్ సవ్య దిశలో మరియు 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో తిప్పండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు, ఎవరిదైనా కళ్ళు పడితే ఆ దృష్టి దోషమంతా ఆ పొట్లల్లోకి చేరిపోతుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ దిష్టి తీసిన పొట్లాన్ని తీసుకుని ఎవరికీ తెలియకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా తీసుకువెళ్ళి ఇంటికి కొంచెం దూరంలో రోడ్డు మీద, అంటే రోడ్డుకి ఒక పక్కగా ఎవరూ తొక్కని చోట లేదా జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశంలో పడేయాలి. అలా పడేసిన తర్వాత వెనుతిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి ప్రవేశించాలి. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఆవాలు, ఎండుమిరపకాయలు మరియు యాలక్కాయల కలయిక ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేసి మీ జీవితంలోకి ధనాన్ని ఆకర్షిస్తుంది. 4 వైపుల నుండి ధనం మీ ఇంటికి దూసుకు వస్తుంది. వ్యాపారస్తులకు ఆకస్మిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు జీతాల పెరుగుదల లేదా ప్రమోషన్లు వచ్చే అవకాశాలుంటాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో, దైవ చింతనతో చేయండి. అష్టమి మరియు శుక్రవారం కలిసి వచ్చిన ఈ పర్వదినాన ఈ ప్రక్రియ చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ధన సంపాదన పెరగడమే కాకుండా ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ పరిహారం కేవలం ఒక్కసారి చేసినా చాలు. దాని ప్రభావం మీరు త్వరలోనే గమనిస్తారు. ఆర్థిక కష్టాల నుండి విముక్తి పొంది ఐశ్వర్యవంతులు కావాలని కోరుకునేవారు ఈ సులభమైన, శక్తివంతమైన ఆవాల పరిహారాన్ని తప్పక పాటించండి. శుభం కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.